శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ముక్తిని ప్రసాదించే కాశీపూర్లోని నవగౌరీకి ప్రయాణించే భక్తులు ఈ లోకంలో సుఖాన్ని సంపదని పొందుతారు. మరో లోకంలో స్వర్గానికి వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తారు. చైత్ర శుక్ల ప్రతిపద అంటే పాడ్యమి తిథి నుంచి 9వ రోజు వరకు అంటే నవమి తిథి వరకు ప్రతిరోజు గౌరీదేవిని దర్శించుకోవాలి. ఒకే రోజులో చేయాలి అనుకుంటే ప్రతి శుక్ల తృతీయ తిథి నాడు నవగౌరీ యాత్ర చేయాలి అని చెప్తారు. ఇది ముఖ్యంగా ఈ చైత్ర మాసంలో చేయవలసినటువంటి అమోఘమైనటువంటి యాత్ర. దీన్నే నవగౌరీ యాత్ర అంటారు. కాశీలో అనేక యాత్రలు ఉన్నాయి. నవగౌరీ యాత్ర అనేది వారణాసిలో చేసే మరో దేవీ యాత్ర. ఇది అందరినీ నగరం అంతటా ఉన్న 9 గౌరీ దేవాలయాల గుండా ఈ యాత్ర వెడుతూ ఉంటుంది. ఈ యాత్ర గురించి స్కాంద పురాణం యొక్క 100వ అధ్యాయంలోని కాశీఖండంలో కూడా సూచించబడింది. కొంతమంది దేవతల గురించి ఇతర అధ్యాయాల్లో కూడా వివరంగా ప్రస్తావించబడింది. వారణాసిలో అంటే కాశీలో నవరాత్రుల సమయంలో అంటే ఈ వసంత నవరాత్రుల సమయంలో పూజించే పార్వతీదేవి యొక్క 9 వివిధ రూపాలను నవగౌరీ అని పిలుస్తారు. అంటే 9 రూపాలను నవగౌరీ రూపాలు అని పిలుస్తారు. ఈ యాత్ర క్షేమ సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది అని నమ్మకం. ముఖ్యంగా వసంతికా నవరాత్రుల్లో ఈ 9 మంది గౌరీదేవిని దర్శించుకోవడం చాలా విశేషం. నవగౌరీ దేవాలయాలు ఏమేమిటి అంటే గౌరీదేవి సౌమ్యత మరియు పోషణకు ప్రసిద్ధి చెందింది. చాలా అందంగా మనోహరంగా ఉంటుంది ఆ తల్లి. గౌరీదేవిని పార్వతీదేవి అవతారంగా భక్తులు కొలుచుకుంటారు. పార్వతీదేవి నల్లటి రంగు గురించి శివుడు వ్యాఖ్యానించాడు అని పురాణాలు చెప్తున్నాయి. అందుకు పార్వతీదేవి కలత చెంది ఆమె అందమైన రంగు కోసం అంటే తన అందమైన రంగు కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. పార్వతీదేవి కఠినమైన తపస్సు చేయడానికి అడవికి వెళ్ళింది. పార్వతీదేవి ప్రార్థనలకు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి ఆమెకు ఒక వరాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆమెకు ప్రకాశవంతమైన బంగారు రంగును ప్రసాదించి గౌరీ అనే కొత్త పేరుతో గౌరవించాడు. పార్వతీదేవి కాళీ అవతారంలో నల్లటి చర్మం, చిక్కుబడ్డ పొడవైన జుట్టు, ఎర్రటి కళ్ళు, పొడవైన నాలుకతో భయంకరంగా ఉంటుంది. ఈ కాళీ అవతారానికి పూర్తి భిన్నంగా ప్రకాశవంతమైన బంగారు రంగును పోలి ఈ గౌరీదేవి దర్శనమిస్తుంది. అందుకే భర్తకి ఇష్టంగా మారాలి అని అనుకుని తపస్సు చేసి ఆ విధంగా మారి పరమశివునికి ప్రీతిపాత్రమైంది. అందుకనే వివాహంలో పెళ్లికూతురి చేత గౌరీదేవి పూజ చేయిస్తారు. ఆ విధంగా భర్తకు ప్రీతిపాత్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో. గౌరీదేవి సమృద్ధిగా పండే పంటలతో పాటు సంతానోత్పత్తి మరియు స్వచ్ఛతను ముడిపడి ఉంటుంది. పార్వతీదేవి దయగలమూర్తి. దేవతలు, రాక్షసులు, సాధువులు మరియు భూమిపైన ఉన్నటువంటి సకల సద్గుణులు, దుర్గుణులు, సామాన్య ప్రజల మీద సమానమైన దయ చూపిస్తుంది. అందరూ ఆ తల్లి బిడ్డలే కదా, అందరికీ సమానమైనటువంటి దయ చూపిస్తూ అందరినీ సమానంగా చూస్తుంది. శివుడు తనకు ప్రీతికరమైనటువంటి కాశీక్షేత్రం నందు తన అర్ధాంగి అయిన పార్వతీ సమేతంగా నివసిస్తాడు. కాశీలో పార్వతీదేవి గౌరీదేవి రూపంలో దర్శనమిస్తుంది. భక్తుల కోరికలను తీర్చగలదని, జీవితంలోని కష్టాలను దూరం చేయగలదని ఒక గట్టి నమ్మకం. గౌరీదేవికి కాశీలో ఆలయాలున్నాయి. వీటిలో నవగౌరీ దేవాలయాలు చాలా చాలా ముఖ్యమైనవి. భక్తులు దేవి గౌరి యొక్క 9 విభిన్న రూపాలను పూజిస్తారు. నవగౌరీ దేవాలయాలు ఏమిటి? ముఖ నిర్మాలికా గౌరి ఆలయం, రెండవది జ్యేష్ఠ గౌరి ఆలయం, సౌభాగ్య గౌరి ఆలయం, శృంగార గౌరి ఆలయం,
విశాలాక్షి గౌరి ఆలయం, లలిత గౌరి ఆలయం, భవానీ గౌరి ఆలయం, మంగళగౌరి ఆలయం, మహాలక్ష్మి గౌరి ఆలయం, ఇలా నవగౌరి దేవాలయాలు. ఈ యాత్ర చేయటం వలన వచ్చేటటువంటి ఫలితం ఏమిటండి? ముఖ నిర్మాలిక గౌరి ఆలయాన్ని దర్శించుకుంటే మహిళలకు అందం, సంతానోత్పత్తి, అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. జ్యేష్ఠ గౌరిని పూజించిన వారికి జ్ఞానం, బలం, సౌభాగ్యం దొరుకుతాయి. సౌభాగ్య గౌరీ దేవిని పూజించిన వారికి అదృష్టం, ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. శృంగార గౌరీని పూజించిన వారికి అంటే మహిళలకు ముఖ్యంగా ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. లలితా గౌరీని భక్తి శ్రద్ధలతో ఆరాధించటం వలన సకల సంపదలు, శ్రేయస్సు కలుగుతాయి. భవానీ గౌరీని పూజించే భక్తులకు జీవితంలో అన్ని రకాల సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. మంగళగౌరీ దేవిని సౌభాగ్యం, సుమంగళిత్వాన్ని, సిరి సంపదలను ఇచ్చే పరమేశ్వరిగా భావించి పూజిస్తారు. మహాలక్ష్మి గౌరి అనుగ్రహంతో సంపదతో పాటు సకల సిద్ధులు పొందుతారు అని భక్తులు నమ్ముతారు. ఇది ఈ యాత్రా ఫలితం. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే వసంతిక నవరాత్రుల్లో అంటే వసంత నవరాత్రులలో మాత్రమే గౌరీదేవి యొక్క 9 రూపాల దర్శనం సాధ్యమవుతుంది. అసలు నవగౌరి యాత్ర అంటే ఏమిటండి? నవగౌరి యాత్ర అనేది వారణాసిలోని 9 వేర్వేరు గౌరీ ఆలయాల గుండా సాగే యాత్ర. ఇవి గౌరీ రూపంలో ఉన్నటువంటి శక్తి యొక్క 9 విభిన్న అవతారాలు. ఈ దేవాలయాలన్నీ చిన్నవిగా, కొన్నిసార్లు పెద్ద ఆలయంలో భాగంగా ఉంటాయి. అవి వాటి అసలు ప్రదేశంలో లేకపోయినప్పటికీ వాటిలో ప్రతి ఒక్కటి దాని సారాంశంలో పురాతనమైనదే. మనం చూడబోతున్నట్లుగా కొన్నింటికి ఆ ప్రదేశమే దేవికి ప్రతిరూపంగా మారుతుంది. అక్కడ దేవి లేకపోయినా దేవి ఉన్న ప్రదేశం కాబట్టి ప్రదేశమే దేవిగా మారుతుంది. దాన్ని ఎలా చేయాలి అంటే భక్తుడు గోప్రేక్షలో పూర్తిగా స్నానం చేసిన తర్వాత ముఖ నిర్మాలికకు వెళ్ళాలి. జ్యేష్ఠవాపిలో స్నానం చేసిన తర్వాత జ్యేష్ఠ గౌరిని పూజించాలి. తర్వాత జ్ఞానవాపిలో జలపూజలు చేసిన వారు సౌభాగ్య గౌరిని పూజించాలి. అక్కడ అదే పని చేసిన తర్వాత వారు శృంగార గౌరిని పూజించాలి. ఆ తర్వాత మీర్ఘాట్ వద్ద ఉన్న విశాల గంగలో స్నానం చేసిన తర్వాత వారు విశాలాక్షి వైపు వెళ్ళాలి. లలితా తీర్థంలో ఆచార స్నానం చేసిన తర్వాత భక్తులు లలితను పూజించాలి. భవానీ తీర్థంలో స్నానం చేసిన తర్వాత భవానీని పూజించాలి. బిందు తీర్థ నీటితో జలపూజలు చేసిన భక్తులు మంగళగౌరిని పూజ చేయాలి. ఆ తర్వాత భక్తులు నిరంతరం సంపదను పెంచుకోవడానికి లక్ష్మీ కుండంలో మహాలక్ష్మి గౌరీని దర్శిస్తే నవగౌరి యాత్ర పూర్తవుతుంది. మోక్షానికి దారి తీసే ఈ పవిత్ర స్థలానికి తీర్థయాత్ర చేయటం ద్వారా ఇక్కడ లేదా భవిష్యత్తులో ఎవ్వరూ కూడా కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రతీ నెల శుక్లపక్షంలో తదీనాడు నవగౌరి యాత్ర చేయాలి. అలా చేయటం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. మంగళవారం తదియా కలిస్తే ఇంకా మంచిది. ఈ యాత్రను శుక్ల తృతీయ నాడు అంటే తదీనాడు అంటే ప్రకాశవంతమైన పక్షంలో అంటే శుక్లపక్షంలో 3వ రోజున చేయటం మంచిది. అంటే దీని ఉత్తమ ప్రయోజనాల కోసం ఈ యాత్రను సంవత్సరానికి 12 సార్లు చేయవచ్చు. అంటే ప్రతి నెల చేయొచ్చు అని. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే వసంత లేదా చైత్ర నవరాత్రుల్లో 9 రోజుల పాటు కూడా దీనిని చేస్తారు, ఈ యాత్రను చేస్తారు. కాశీలోని ఈ 9 గౌరీదేవులను దర్శించుకోవటానికి చైత్ర నవరాత్రుల సమయం ఉత్తమమైనది. వాటన్నింటినీ ఒకే రోజులో సందర్శించడానికి తర్వాత ఉత్తమ సమయం ఏ నెలలో అయినా సరే వచ్చే శుక్లపక్ష తృతీయ. ఈ దేవాలయాల్లో మంగళవారాలు, శుక్రవారాలు ముఖ్యంగా చాలా రద్దీగా ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న దేవాలయాలు, చాలా వరకు ఇతర దేవాలయాలతో కలిసి ఒకే ప్రాంగణంలో ఉంటాయి. చాలా దేవాలయాలు ఉదయం తెరుచుకుని మధ్యాహ్న సమయానికి మూసివేసి మళ్ళీ సాయంత్రం తెరుచుకుంటాయి. అంత విశిష్టమైనవి ఈ 9 గౌరీ దేవి యొక్క ఆలయాలు. ఈ యాత్ర కూడా అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కనుక ఈ చైత్ర నవరాత్రుల్లో ఆ అమ్మవారికి నవగౌరి యాత్ర చేసి ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహాలను అందరూ పొందాలని కోరుకుంటూ, అందరికీ ఈ గౌరీ యాత్ర చేసే విధంగా ఆ అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి.